ప్రాణమిత్రుడివి కాబట్టి పెదవి కదలటం లేదురా. ఎందుకంటే ప్రాణాలకు తెగించి నువ్వు వాడి మీదకి పెడతావు. నీకేమన్నా జరిగితే నా ప్రాణం ఆగదురా. మన స్నేహం మీద ప్రమాణం చేసి అడుగుతున్నాను, చెప్తావా చెప్పా? చెప్పకపోతే మన స్నేహం చెడిపోతుంది, చెబితే నా కాపురం చెడిపోతుందిరా. అర్థమైందిరా. ఆ కుప్పుస్వామి ఇదంతా చేయించాడు కదూ? మా నాన్న కన్న కూతురు కట్టుకున్న మనిషి కాళ్ళు వేర కొట్టించింది మీ నాన్నేరమ్మా. అందుకే ఈ విషయం చెప్పడానికి మీరు నలిగిపోతున్నాడు. ఆ కుప్పుస్వామిని తండ్రి అన్న సంగతిని మర్చిపోగలిగితే నేను ఈ క్షణమే వెళ్ళి వాడి ప్రపంచాన్ని మర్చిపోయేటట్లు చేసేస్తాను. కన్న కూతురి పసుపు కుంకాలు తుడిచేయాలనుకున్న ఆ మనిషితో నాకే సంబంధం లేదు. నువ్వు ధైర్యం ఇచ్చాక మా స్నేహానికి నిర్వచనం ఏమిటో ఇప్పుడే చెప్పేస్తాను. రంగా, రంగా, వెరీ గుడ్. వాడి కాళ్ళు విరిగాయి కదా, ఇక భవిష్యత్తులో వాడు డాన్స్ చేయడానికి పనికిరాడుగా. కుప్పస్వామి, కన్న కూతురి సౌభాగ్యం పోగొట్టాలని చూస్తావరా? నీ అంతం చూస్తా. నా ప్రాణమిత్రుడి ప్రాణాలు తీయాలని చూస్తావరా? నీ ప్రాణాలు తీస్తావా? నువ్వు ప్రాణాలతో పాతికిలాడితే నేను దుర్మార్గులతో చెలగంటలాడతాను రా. కుప్పస్వామి, నేనెవరినో తెలుసా? ఒకప్పుడు పసిపెట్లని కూడా చూడకుండా నూతులోకి నెట్టావే ఆ రంగాన్ని, వందే మాత్రానికి అర్థం చెప్పిన పాండు రంగ బిడ్డల్ని, ఆనంద్కి ప్రాణమిత్రుల్ని. వాడికి ఏమన్నా జరిగిందో నీ రక్తం కళ్ళ చూస్తాను. బీ కేర్ఫుల్. రంగా, నీ ఆయువు మూడిందిరా. రే గంగరాజు, నేనేరా నిన్ను శవం చేయడానికే రా ఇక్కడికి పిలిపించాను. ఆ కుప్పుస్వామి గడి తొత్తువా నువ్వు? నీలాంటి వాళ్ళు చాలా మంది ట్రై చేసి మట్టి కచ్చారా. నువ్వు అటెండ్ అవు. ఆనంద్, తీసుకో. తన కూతురు సౌభాగ్యం కూడా చూడకుండా ఆ కుప్పస్వామి నా ప్రాణాలు తీయాలని చూశాడు. స్నేహబంధం మాత్రం ఉన్న నువ్వు నాకు మళ్ళీ ఊపిరిపోయాలని చూస్తున్నావు. నీ రుణం తెచ్చుకోలేదు. ఒరే ఆనంద్, అలా మాట్లాడుకురా, నువ్వు త్వరలో కోలుకుంటా. మిస్టర్ రంగా, యు ఆర్ అండర్ అరెస్ట్. ఎందుకు? గంగరాజును హత్య చేసినందుకు. హత్య? ఏమీ తెలియనట్టు నటించుకు మిస్టర్ రంగా. ఇన్స్పెక్టర్ గారు, ఆనంద్ నేను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేని మా నాన్న ఈయన హత్య చేయడానికి ప్రయత్నిస్తే ఇదే న్యాయమని అడగడానికి వెళ్ళిన రంగా మీకు హంతకుడిలా కనిపిస్తున్నాడా? ఇన్స్పెక్టర్, ఒకసారి నన్ను మందలించబోయి మీ చట్టానికి సహాయపడ్డానని మెచ్చుకుని వదిలేశారు.
మరోసారి నా చేతులకు సంఖ్యలు వేసి తప్పు చేసినందుకు నొచ్చుకుని వదిలేశారు. ఇప్పుడు మళ్ళీ సంఖ్యలు వేస్తే పశ్చాత్తాపం పొందాల్సి ఉంటుంది. నో మోర్ ఆర్గ్యుమెంట్స్. కానిస్టేబుల్స్, అరెస్ట్ హిమ్. సార్ సార్ ఇన్స్పెక్టర్ గారు, నేను అవిటి వాడిని అయిపోయి నా భార్యకు పట్టెడు అన్నం కూడా పెట్టలేని పరిస్థితిలో నా కుటుంబాన్ని ఆదుకున్న దేవుడు సార్ మా రంగా. సార్ వాడి చేతులకు సంఖ్యలు వేయకండి సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ ప్లీజ్. మిస్టర్ ఆనంద్, మీకు మేలు చేశాడు గనక మీ మిత్రుడు మీకు దేవుళ్లా కనిపించవచ్చు. కానీ హత్య చేసిన మనిషికి మా చట్టం దృష్టిలో ఒక్కటే పేరుంది, హంతకుడని. ఆనంద్, కన్నీళ్లు పోలీసుల మనసును మార్చవరా. నీ కన్నీటిని వృధా చేయకు. నీ మంచితనమే నాకు శ్రీరామ రక్షగా ఉండి మళ్ళీ నన్ను బయటికి తీసుకొస్తుంది. Cheer up. కమాన్. రంగా 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 రంగా. మిస్టర్ రవికుమార్, రంగాని మీరెందుకు అరెస్ట్ చేశారు? అతను హత్య చేశాడు గనక. ఆ మాట సూటిగా నా కళ్ళలోకి చూసి చెప్పండి. అంటే నేను కారణం లేకుండానే రంగాన్ని అరెస్ట్ చేశానని మీ ఉద్దేశమా? కారణం ఉండే అరెస్ట్ చేశారు. ఆ కారణం నేను చెప్పినా మీరు ఒప్పుకోనిది. ఆ కారణం మీరు వేసుకున్న కాకి బట్టలు ఒప్పుకోకపోయినా మీ మనసు ఒత్తిడి చేసింది. ఆ కారణం మీ వృత్తి ద్రోహం అని చెప్తున్నా మీ స్వార్థం చేయమంది. భారతి గారు, అవును, పాపకి నాకు మధ్య పెరిగిన అనుబంధాన్ని దాంపత్య బంధంగా మార్చాలని చూశారు మీరు. నేను అంగీకరించకపోవడంతో మీ అభిమానం దెబ్బతింది, మీ అహం దెబ్బతింది. దాంతో కక్ష పెంచుకొని రంగాన్ని నాకు కాకుండా చేస్తే నేను మీ భార్యనవుతానని ఈ ద్రోహాన్ని కొడికట్టారు, అవునా? భారతి గారు, నేను మిమ్మల్ని కోరుకున్నది పాపకు తల్లిగానే గాని నాకు భార్యగా కాదు. ఆ కారణాన్ని వక్రంగా చూసి నా వృత్తిని అవమానించాలని చూస్తున్నారు మీరు. లేదు, నిజాన్ని నిర్భయంగా చెప్తున్నాను. మిస్టర్ రవికుమార్, రంగా చేతులకి మీరు వేసిన సంఖ్యలను మీ చేతులతోనే విడిపిస్తాను. లాయర్ గా నేను సంపాదించుకున్న తెలివితేటల్ని, ఆడదానిగా రంగా మీద పెంచుకున్న అభిమానాన్ని పణంగా పెట్టి అతన్ని విడుదల చేస్తాను. దిస్ ఇస్ మై ఛాలెంజ్. పాండురంగ విఠలనే నువ్వు గంగరాజ్ అనే వ్యక్తిని ఈ నెల 12వ తారీఖున హత్య చేసినట్టు నీ మీద అభియోగం వచ్చింది. ఈ నేరం నువ్వు చేశావా లేదా విచారణ జరిపించమంటావా? నేను అతన్ని చంపలేదు. మిస్టర్ ప్రాసిక్యూటర్, యూ కెన్ ప్రొసీడ్. మీరేం చూస్తూ ఉంటారు? వీధుల్లో తిరుగుతూ సంఘంలో జరుగుతున్న అన్యాయాలను చూడడానికి ఆ భగవంతుడు నాకు 2 కళ్ళు ఇచ్చాడని బాధపడుతూ ఉంటాను. అన్యాయం జరిగిందని తెలిసిన చోట అడపాదడపా చేయి కూడా చేసుకుంటూ ఉంటారా? అప్పుడప్పుడు. అది నేరమని మీకు తెలుసా? ఐ అబ్జెక్ట్ మిస్టర్ జస్టిస్. ఇప్పుడు జరిగిన హత్యకు అతను ఎప్పుడో ఎక్కడో రోడ్డు మీద చేసుకున్న ఉదంతానికి సంబంధం ఏమిటో నాకు అర్థం కావటం లేదు. సంబంధం ఉంది మిస్టర్ జస్టిస్. ముద్దాయి మన ప్రవృత్తిని బయట పెడితే అతను హంతకుడనే పాయింట్ బలపడుతుంది. అబ్జెక్షన్ ఓవర్ రూల్.